నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఛాన్సీ. ప్రస్తుతం అంతా ఉన్నారు ఆయుర్వేద వైద్యులు చిరుపుట్ల మధుసూదన్ శర్మ గారు. నరాల బలహీనతకి గురించి ఒక మంచి చిట్కా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే నవ్వే డేస్ లో చిన్న వయసు నుంచి పెద్ద వయసు దాకా నరాల్లో పటుత్వం ఉండట్లేదు, ఏ పని చేసుకోవాలన్నా ఓపిక ఉండట్లేదు అని చెప్తూ ఉంటారు. దీనికి ఒక మంచి చిట్కా, అలాగే ఆహారపు అలవాట్లు, జీవనశైలి ఎలా ఉండాలో తెలుసుకుందాము. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఎన్ని వీడియోస్ వస్తున్నా కానీ ఇంకా దాని కింద ఏవో ఒక కామెంట్స్ చేస్తూనే ఉంటారు. అసలు పొద్దున్న లేస్తూనే నాకు అసలు పట్టు కుదరట్లేదు, నడవడానికి కూడా అవ్వట్లేదు అని చెప్పి. ఇంత బలహీనంగా ఎందుకు అవుతున్నారంటారు సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకునేటువంటి ఆహారం సరిగ్గానేటువంటి ఆహారం, పోషకాహారం తీసుకోలేకపోతున్నాం అమ్మా. రెండోది అంటే బాడీకి సరైనటువంటి విశ్రాంతి దొరకడం లేదు, మానసిక ఒత్తిడి. ఇవి ప్రధానమైనటువంటి సర్వసాధారణమైనటువంటి కారణాలు. మానసిక ఒత్తిడి ఉన్నా కానీ అంతే కదమ్మా, బాడీలో కార్టిజాల్ లెవెల్స్ పెరిగిపోతాయి. కార్టిజాల్స్ లెవెల్ పెరిగిపోయినప్పుడు దాని యొక్క ప్రభావం చేత కండరాల మీద, తర్వాత ఈ నరాల మీద, తర్వాత వీన్స్ అని చెప్తుంటారమ్మా, ధమనుల మీద, తర్వాత ఈ సిరల మీద, నర్వ్స్ మీద, ప్రతి సిస్టమ్ మీద, ప్రతి అవయవం మీద పడుతుందమ్మా. దానివల్ల కూడా ఈ నరాల బలహీనత వస్తుంటుందమ్మా. సో మానసిక ఒత్తిడి వల్ల కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఓకే, మరి ఏంటి సార్ దీనికి ఏం చేయాలి? ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవాలా? ఆయుర్వేదంలో ఏమైనా చిట్కాలు ఉన్నాయా? మూలికలు కానీ ఏమైనా ఉన్నాయా? ఓకే, చాలా చాలా ఉన్నాయమ్మా. సో కొంతమందిలో ఫుడ్ హ్యాబిట్స్ మానుకోవడం వల్ల కొంత ఇంప్రూవ్మెంట్ వస్తుంది. కొంతమందికి ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకున్నప్పటికీ మార్పు రాదమ్మా. ఇప్పుడు ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కూడా నరాల బలహీనత వస్తుంది అని చెప్పాను కదమ్మా. పోషకాహార లోపము, జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్, ఐస్ క్రీమ్స్, పిజ్జాలు, బర్గర్స్ ఇలాంటి ఫుడ్ తీసుకున్నటువంటి వాళ్ళలో మరి కడుపు నిండా ఆహారం తీసుకుంటుంటారు, అంత కాస్ట్లీ ఆహారం తీసుకుంటుంటారు. ఏమా బాయిల్ చేసినటువంటి అదే ఎక్కువ నూనెలో వేయించినటువంటి పదార్థాలు ఇవన్నీ తీసుకున్నటువంటి వాళ్ళలో కూడా ఎక్కువ శాతం మంది వాళ్ళలో కూడా ఎక్కువ వస్తుంటారు నరాల బలహీనత. వాళ్ళు ఏమంటే కడుపు నిండా ఆహారం తీసుకుంటున్నారనేటువంటి భ్రమలో పడిపోతుంటారు తప్ప ఆహారం వాళ్ళ దేహానికి ఎంతవరకు ఉపయోగపడుతున్నటువంటి అవగాహన, స్పృహ అయితే వాళ్ళకి చాలా మంది ఉండదమ్మా. సో పూర్వకాలంతో పోల్చుకుంటే లిమిటెడ్ ఆహారం ఉండింది, మంచి శక్తివంతమైనటువంటి పోషకకరమైన ఆహారం ఉండేదమ్మా. ఈ రోజుల్లో మరి ఆర్థిక స్థితిగతులు మెరుగైపోయాయి, ఆహార పద్ధతులు మెరిగిపోయాయి, వంటకాల విధానాలు పెరిగిపోయాయి, అట్టి విధంగా ఐటమ్స్ పెరిగిపోయినాయి. కానీ మరి పెరిగిపోయిన ఇవన్నీ ప్లస్ అయినప్పటికీ ఆ పెరిగినటువంటి ఐటమ్స్ కూడా పోషకభరితమైనటువంటి ఐటమ్స్ అయితే ఉండడం లేదమ్మా. దానివల్లనే ఈ యొక్క నరాల బలహీనత సమస్య కలుగుతుంటుంది. కొంతమందికి ఈ యొక్క నరాల బలహీనత ఎందుకు వస్తుందని చెప్పేసి మనం ఆలోచన చేస్తేమా స్పష్టమైనటువంటి కారణాలు ఉంటాయమ్మా. ఉదాహరణకి షుగర్ ఉండొచ్చు, లేకపోతే ఏదైనా థైరాయిడ్ ప్రాబ్లం ఉండొచ్చు, సమ్ న్యూరలాజికల్ డిసీజెస్ ఏమైనా ఉండొచ్చు, తర్వాత ఈ బి కాంప్లెక్స్, కాల్షియం ఇలాంటి లోపాలు ఉండొచ్చు. స్పష్టమైనటువంటి కారణం కొంతమందికి తెలుస్తుంటుందమ్మా, కొంతమందికి ఏ కారణం ఉండదమ్మా. పరీక్షలు చేస్తే వ్యాధి నిర్ధారణ కోసం మనం పరీక్షలు చేస్తే అన్ని నార్మల్గా ఉంటాయి. వీళ్ళకు నీరసము, నిస్తరణ, అంతుబట్టిన అంతుచిక్క నీరసము, కాళ్ళు చేతులు లాగడము, తిమ్మిళ్ళు ఉండడము, తల బరువుగా ఉండడము, ఏ పని మీద ఆసక్తి లేకపోవడము, ఎప్పుడు నిద్రపోవాలనేటువంటి కాన్సెప్ట్ ఉండడము, విసుగు రావడము, ఈ యొక్క ప్రభావంతమ్మా, చికాకు ఉండడము, ఇవన్నీ కూడా నరాల బలహీనత సంబంధించిన సమస్యలు కలుగుతుంటాయి. కండరాల నొప్పులు ఇవన్నీ కూడా దీని వల్లనే కలుగుతుంటాయమ్మా. కాబట్టి మరి ఏది ఏమైనప్పటికీ మరి ఆయుర్వేద వైద్య విధానంలో అనేక రకాలైనటువంటి ఔషధాలు అయితే ఉన్నాయమ్మా. మరి మనకే మనం తయారు చేసుకోదగ్గ ఔషధాలు ఉన్నాయి, అదేవిధంగా ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో దొరికేటువంటి ఔషధాలు కూడా ఉన్నాయమ్మా. ఓకే, ఎలాంటి ఔషధాలు ఉన్నాయి సార్? ఎలాంటి మెడిసిన్ వాడితే ఇది తగ్గిపోతుంది అంటారు? మంచి సింపుల్ రెమెడీ చెప్తాను చూడమ్మా. అందరికీ అందుబాటులో ఉండి అందరికి కన్వీనియంట్ ఉండి చీప్ అండ్ బెస్ట్ అమ్మా. సో ఆయుర్వేదము, ఔషధము ప్లస్ మన వంటింట్లో దొరికేటువంటి ఔషధ కాంబినేషన్ చెప్తాను చూడండి. సో దీనికి ఏం కావాలంటే వామమ్మా, అజవాయిన్ ని కాస్త వేయించేసేసి పౌడర్ తయారు చేసేసుకొని ఒక 20 grams అజవాయిన్ పౌడర్ తీసుకోవాలమ్మా. తర్వాత అశ్వగంధ చూర్ణం, అదే చెప్పాను కదమ్మా, ఆయుర్వేదిక్ మెడిసిన్ అది మన ఇంట్లో ఉండదు కదమ్మా, మన మార్కెట్లో దొరుకుతుంది. మంచి స్టాండర్డ్ కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి అశ్వగంధ చూర్ణం, అది ఒక 100 grams తీసుకోవాలి. మన ఇంట్లో వంటింట్లో ఉండేటువంటి దాల్చిన చెక్క, దాన్ని పౌడర్ చేసేసి ఆ పౌడర్ ని ఒక 5 grams తీసుకోవాలమ్మా. కాబట్టి ఏమంటే వాము యొక్క పొడి ఒక 20 grams, అశ్వగంధ చూర్ణం 100 grams, దాల్చిన చెక్క పొడి 5 grams. ఇవన్నీ కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి ఈ నరాల వీక్నెస్ ని తగ్గించడానికి ఔషధం రెడీ అయిపోయినట్లమ్మా. దీన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకున్నమ్మా, రోజు రాత్రి పడుకునేటప్పుడమ్మా, మన దైనందిన కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత నిద్రించే ముందు ఒక 100 ml పాలు తీసుకొని 100 ml మిల్క్ లో 1/2 teaspoon యొక్క పౌడర్ కలిపేసి తాగాలి.
Okay. ఇంతే చేయాల్సింది. సో షుగర్ లేకపోయినటువంటి వాళ్ళు కానీ, అదే విధంగా ఎక్కువ వెయిట్ లేనటువంటి వాళ్ళు కానీ, ఇతర సమస్యలు లేనటువంటి వాళ్ళు ఉంటే బెల్లం వాడదగినటువంటి వాళ్ళందరూ కూడా కాస్త బెల్లం కూడా కలుపుకోవచ్చుమా. ఓకే. లేదు ఇలాంటి ఏమైనా ఇబ్బందులు ఉండి బెల్లం వాడితే మాకు ఏదైనా ఇబ్బంది అవుతుంది అనేటువంటి వాళ్ళు అయితే అమ్మా నేను చెప్పినట్టు వాడుకుంటే సరిపోతుంది. లేకపోతే అందులో కాస్త తేనె వాడుకున్నా తప్పులేదు. సో తేనె బెల్లం వాడదగినటువంటి వాళ్ళందరూ కూడా అవి యాడ్ చేసుకోవచ్చు. లేనటువంటి వాళ్ళైతే అందరికి యూనివర్సల్ గా అయితే ఈ యొక్క పౌడర్ విత్ మిల్క్ సరిపోతుంది. ఒక్కొక్కసారి పాలు కూడా పడకపోవడం, పాలు వాడకూడనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే దీన్ని జస్ట్ నీళ్ళలో కలిపి తీసుకున్నా సరిపోతుంది. ప్రాబ్లం అయితే ఏముండదు. సార్ షుగర్ పేషెంట్స్ లో ఈ నర్వ్స్ వీక్నెస్ అనేది ఇంకా ఎక్కువగా ఉండే అవకాశాలు? ఎగ్జాక్ట్లీ అమ్మా, షుగర్ పేషెంట్స్ లో ఎక్కువ ఉంటుందమ్మా. మిగతా వాళ్ళల్లో కొన్ని జబ్బులు ఉన్నటువంటి వాళ్ళలో ఎక్కువ ఉన్నప్పటికీ ఈ షుగర్ పేషెంట్స్ లో ఈ నర్వస్ వీక్నెస్ ఎక్కువ ఉంటుందమ్మా. ఎందుకంటే ఈ కణ పొర, ఈ నరాలకు సంబంధించిన కణ పొర మైలిన్ అనే షీట్ తో తయారైపోతుందమ్మా. దాని చుట్టూ మైలిన్ అనేటువంటి షీట్ ఉంటుంది అనమాట. ఆ మైలిన్ తయారు కావడం తగ్గిపోతుందమ్మా. మైలిన్ తయారు కావడం తగ్గిపోవడమే కాకుండా మైలిన్ ఉన్నటువంటి మైలిన్ కూడా డ్యామేజ్ అయిపోతుంది. అందుకే ఈ షుగర్ పేషెంట్స్ లో ఆహారం బాగా తీసుకుంటుంటారు, మందులు తీసుకుంటుంటారు, మరి చాలా వరకు బి కాంప్లెక్స్ మాత్రలు ఇలాంటివి వాడుకుంటుంటారు. కొంతమందిలో కొద్ది గొప్ప మార్పు వచ్చినప్పటికీ చాలా శాతం మంది షుగర్ వ్యాధిగ్రస్తులు మాత్రం మరి ఆశించినటువంటి ఫలితాలు కూడా కలగమ్మా. సో కాబట్టి షుగర్ వ్యాధి వల్ల నరాల బలహీనత వచ్చినా, థైరాయిడ్ వల్ల నరాల బలహీనత వచ్చినా, ఇతర కారణాల వల్ల, ఇతర జబ్బుల వల్ల నరాల బలహీనత వచ్చినా, మానసికమైనటువంటి సమస్యలు ఉన్నప్పుడు నరాల బలహీనత వచ్చినా, లేకపోతే కొన్ని రకాలైనటువంటి ఔషధాలు తప్పని పరిస్థితుల్లో ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు వాడుతుంటారమ్మా. అవి వాడినప్పటికీ సైడ్ ఎఫెక్ట్ నరాల బలహీనత వస్తూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ నేను చెప్పినటువంటి అద్భుతం చాలా చక్కగా పనిచేస్తుందమ్మా. చిన్నపిల్లలు అయితే 1/2 టీ స్పూన్ వాడితే సరిపోతుంది. అంటే 20 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళందరూ కూడా 1/2 టీ స్పూన్ వాడుకోవచ్చు. ఈ ఔషధం అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ గా తయారు చేసుకుని వాడుకోవాలి. ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా చేసుకుంటే దాంట్లో ఉన్న పోషకాలు అనేవి, ఔషధ గుణాలు అనేవి అలానే ఉంటాయి. రిజల్ట్స్ ఫాస్ట్ గా ఉంటాయి. ఔషధం నేను చెప్పినటువంటి పద్ధతులు క్వాంటిటీ తయారు చేసుకుని అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ గా తయారు చేసుకుని వాడుకుంటుంటే సరిపోతుంది. దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ అన్ని మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఓకే. సో విన్నారు కదా, మీరు కూడా నరాల బలహీనతను ఫేస్ చేస్తుంటే, షుగర్ పేషెంట్స్ అయ్యుండి ఓపిక లేకపోవడం, ఏ పని చేసుకోకపోవడం, చేత కాకపోవడం, ఇవన్నీ ఫేస్ చేస్తుంటే మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ప్రకృతి పరంగా వచ్చే ఈ ఆయుర్వేద వైద్యాన్ని ట్రై చేయడం తప్పలేదు కదండి. ఒక్కసారి ఈ వీడియో పూర్తిగా చూసి మీకు ఎలాంటి ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు ఏంటనేది చక్కగా పేపర్ తీసుకొని రాసుకొని ఇది ఫాలో అవ్వండి. ఒక 1-2 monthsలో మీరు తప్పకుండా మంచి రిజల్ట్స్ అయితే చూస్తారు. అండ్ ఇంకెలాంటి ఆరోగ్య సమస్యలు అనేది కామెంట్ చేయండి, తప్పకుండా వీడియో చేసే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సార్. నమస్తే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.